నమస్తే అండి. ఇందులో అంతకుముందు హిందీ బిగ్ బాస్‌లో ఎవరెవరిని సీక్రెట్ రూమ్‌లో పెట్టారు, అప్పుడు ఏమేం జరిగింది అన్నది కొంత సరదాగా చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా మనం డిస్కస్ చేసుకునేది ఏందయ్యా తెలుగు బిగ్ బాస్ 4లో అంటే సీక్రెట్ రూమ్ గురించి. దీని ఎంత చర్చ జరిగిందో అంత చర్చ బహుశా 4, 5 వారాల్లో ఇంత ఎక్కువగా జరగలేదు. సో హిందీ బిగ్ బాస్‌లో ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందనేది కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ మీకు ఇంకా కొన్ని తెలుస్తాయి. ఇద్దరిని సీక్రెట్ రూమ్‌లో ఒకటేసారి పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో విషయానికొస్తే అండి, హిందీ బిగ్ బాస్ సేమ్ తెలుగు బిగ్ బాస్ని హిందీ బిగ్ బాస్ నుంచి తీసుకున్నారు. హిందీ బిగ్ బాస్లో ఉండే గేమ్స్ ఇక్కడ ఉంటాయి, మన దగ్గర ఉండే గేమ్స్ అక్కడ ఉంటాయి. హిందీలో తెలుగులో ఉండేవి ఇంగ్లీష్ బిగ్ బ్రదర్ నుంచి వచ్చాయి, స్పానిష్ బిగ్ బ్రదరు, కెనడాలో రన్ అయ్యే బిగ్ బ్రదరు, చాలా చాలా బిగ్ బ్రదర్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి రకరకాలుగా తీసుకొని చేస్తుంటారు. దట్ ఈజ్ ఓకే. సీక్రెట్ రూమ్ అసలు ఎందుకు పెడతారు అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. బిగ్ బాస్ వాళ్ళకే కనుక ఛాన్స్ ఉందనుకోండి సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్స్, జనరల్గా ఎప్పుడైనా ఏం చేస్తారు, ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి ప్రకటించి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయిపోయి బాయ్ బాయ్ చెప్పించి లోపల ఉన్న వాళ్ళకి ఫీడ్బ్యాక్లు ఇప్పించి కొత్తిమీర అవన్నీ పెట్టిస్తారు కదా, కోతి బొమ్మ, కొత్తిమీర, ఎవరు కోతి ఎవరు పులి ఇలాంటివన్నీ పెట్టించేసి బాయ్ బాయ్ అని చెప్పి ఏడుపులు ఏడిపించి అప్పుడు జలక్కిచ్చి లోపల పంపిస్తారు. అది సాధారణంగా జరిగేది. అక్కడ బిగ్ బాస్ చేతుల్లో ఉంది, అవునా, ఎవరిని సీక్రెట్ రూమ్లోకి పంపించాలి అనేది. సో అలాంటి టైంలో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, ఎవరైతే లోపల ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళలాగా ఉన్నారో, అంటే ప్రాబ్లం క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా పక్కా ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రబుల్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్లను సీక్రెట్ రూమ్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అది నెంబర్ 1. లేదా అంటే ఒక బిగ్ బాస్లో ఏమవుతుందంటే, మరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత, బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసినంత ట్రబుల్ మేకర్స్ ఎవరు ఉండరు. ఒక్కొక్క సీజన్ గడుస్తున్న కొద్దీ చూసొచ్చుంటారు కదా, అన్నీ చూసొచ్చి ఏం చేయాలో చేస్తుంటారు. ట్రబుల్ మేకర్స్ అంతగా ఉండరు. అలాంటి టైంలో ఏం చేస్తాడంటే, లోపలున్న వాళ్ళల్లో ఏ వ్యక్తికి ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయి, ఎక్కువ చైన్స్, స్ట్రాంగ్ చైన్స్ ఎవరికి ఉన్నాయి లోపల అనేది చూస్తాడు. ఆ స్ట్రాంగ్ చైన్స్ అనేది ఎలా చూస్తాడంటే, ఈ వ్యక్తి ఏదైనా గ్రూప్లో ఉన్నాడా, ఫ్రెండ్స్ ఉన్నారా, థిక్ ఫ్రెండ్స్, దాంతోపాటు ఈ వ్యక్తికి మరో శత్రువు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఎవరైనా శత్రువులాగా భావిస్తున్నాడా, లేదు లోపల వ్యక్తి ఈ వ్యక్తిని శత్రువులాగా భావిస్తున్నారా. అంటే 2 ఫేస్ 2 ఎడ్జ్ ఉండాలన్నమాట. ఒకవైపేమో రిలేషన్స్, ఫ్రెండ్షిప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరోవైపేమో ఎవరో ఒకరితో ఈయనకన్నా గొడవ ఉండాలి, వేరే వాళ్ళకైనా సరే మనసులో ఈయనంటే కోపం ఉండాలి. అలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు, స్త్రీ అయినా పురుషుడైనా. అలాంటి వాళ్ళనైనా సరే సీక్రెట్ రూమ్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను హిందీ బిగ్ బాస్లో అన్నీ చూసి చెప్తున్నాను, అది విషయం. ఇక హిందీ బిగ్ బాస్లో అండి ఒకనొక సీజన్లో, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఏ సీజన్ ఏందని అడక్కండి, బిగ్ బాస్ ఏం భగవద్గీత కాదు శ్లోకం శ్లోకం గుర్తుపెట్టుకొని చెప్పడానికి. కొన్ని నేమ్స్ ఏమేమి జరిగిందనేది నేను చెప్తాను నాకు గుర్తొచ్చినంత వరకు. ప్రియాంక జగ్గా అని చెప్పి ఆమె ఎలిమినేట్ అయి వెళ్ళిపోయారు హౌస్ నుంచి ఒకనొక బిగ్ బాస్లో. ఆమెను తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారు. కామెడీ ఏంటంటే, ఆ తర్వాత అదే టైంలో మను అని చెప్పి ఒకరు ఉన్నారు. ఆ మనుని కూడా తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారు. నాకు గుర్తు, ప్రియాంక, మను, వీళ్ళిద్దరిని పెట్టారండి ఒకటేసారి. సో ఇద్దరిని కూడా పెట్టేటటువంటి ఛాన్స్ ఉంటుంది సీక్రెట్ రూమ్లో. బిగ్ బాస్ 4లో ఇప్పుడు కూడా వాళ్ళు పెట్టాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారని చెప్పి వీకెండ్ ఒకరిని ప్రకటించి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇంకో సీక్రెట్ రూమ్లో పడేసి అసలు అదిరిపోతుంది ఆట అనేది. ఓకే, అసలు ఏమైందయ్యా అంటే, ఆ బిగ్ బాస్లో ముఖ్యంగా బానీ అని చెప్పి ఒకరున్నారు, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆ బానీకి లోపల ఉన్నటువంటి ఈ ప్రియాంక, మను వీళ్ళు ఉన్నారు కదా, కొంత గొడవ అవన్నీ జరిగాయి అక్కడ ఆ జిమ్ లోపల, జిమ్ ఏరియా అనుకుంటాను. బ్యాన్ చేయండి రా వీళ్ళని జిమ్ ఏరియా నుంచి, ఈ టైప్లో కొంత గొడవలు జరిగాయి ఒక బిగ్ బాస్లో. సో ఇద్దరిని తీసుకెళ్ళి దాంట్లో పడేయడం ఇలా చేశారు. సీక్రెట్ రూమ్లో పెట్టి ఇంకా లోపల వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఒకసారి చూసుకోండి ఉసుకో అని చెప్పి అన్నారు. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ఓహో మను అండ్ ప్రియాంక వీళ్ళిద్దరూ రూమ్లోకి వస్తారు, వచ్చిన తర్వాత ఆట ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. కామెడీ ఏంటంటే, బహుశా అదే బిగ్ బాస్ అనుకుంటా, స్వామి ఓం అని చెప్పి ఒక ఆయన వచ్చాడు, స్వామి ఓంజీ అని చెప్పి. ఆయనను కూడా అండి అంతకుముందు, ఆ బిగ్ బాస్ కాదు, అంతకుముందు బిగ్ బాస్లో ఆయనను సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఆయనను ఎప్పుడైతే సీక్రెట్ రూమ్లో పెట్టారో లోపలికి వచ్చాడో విపరీతమైన కాంట్రవర్సీస్ వచ్చాయి. ఒకనొక బిగ్ బాస్లో అయితే బహుశా 5th or 6th సీజన్ ఉంటుంది,
ఇమామ్ సిద్దిఖీ అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇమామ్ సిద్దిఖీని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇమామ్ లోపలున్న దాదాపు ప్రతి ఒక్కరితో గొడవలు పడ్డాడు. సో సీక్రెట్ రూమ్లో పెట్టేసరికి ఏమైంది, లోపలికి వచ్చాక ఆ గొడవలు అనేవి రెట్టింపు 3 రెట్లు ఎక్కువ అవుతాయి. అదే జరిగింది ఆ బిగ్ బాస్లో. ఎక్స్పెక్ట్ చేసినంత మసాలా వచ్చింది. 5th or 6th సీజన్ ఉంటుంది ఇమామ్ సిద్దికి. అలాగే అర్మాన్ కోహ్లీ, అర్మాన్ కోహ్లీ అని చెప్పి ఒక అతన్ని కూడా సీక్రెట్ రూమ్లో పెట్టాడు. చూసుకోరా పోయి ఏం చేస్తావు అని చెప్పి అన్నాడు. కాకపోతే అర్మాన్ కోహ్లీ కూడా కొంచెం అటు ఇటు హ్యాండిల్ చేశాడు. బిగ్ బాస్ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు ఆ సీజన్ లోపల. ఇక 8th or 9th సీజన్ అనుకుంటానండి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. మిడిల్ ఈస్ట్ నుంచి ఒక మోడల్ వచ్చింది. ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ నుంచి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు మందనా కరిమి అని చెప్పి ఆమె వచ్చింది. ఆమెను తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టేశారు. ఏమైందంటే ఆమె సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళు కొంత ఈ క్లోజ్ రిలేషన్షిప్స్ ఇక అలాంటి మోడల్స్ని పట్టుకొచ్చినప్పుడు ఏమవుతుంది, లవ్, రొమాంటిక్, సరదాగా ఇలాంటివి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అది జరిగింది. ఆమె ఆ రూమ్లో కూర్చున్నప్పుడు ఇంకా ఒక్కొక్కరు ఆమె గురించి ఏం మాట్లాడుకున్నారో విని, అరే మీరందరూ నా గురించి ఇంత మాట్లాడతారా, ఒక్కొక్కరు హిపోక్రసీ గాళ్ళు అని చెప్పి లోపలికి వచ్చాక ఒక్కొక్కడికి దేత్తడి పోచమ్మగుడి చేసింది, గోల అయ్యింది. సో ఇలా అంటే ఇద్దరిద్దరిని పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఎవరికైతే లోపల ఎక్కువ చైన్స్ ఉన్నాయో అలాంటి వాళ్లను ఏరి కోరి తీసుకెళ్లి బిగ్ బాస్ సీక్రెట్ రూమ్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎవరైతే లోపల ట్రబుల్ మేకర్గా ఉన్నారో వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇలా రకరకాల సంఘటనలు ఉన్నాయి. కానీ సీక్రెట్ రూమ్ పెట్టిన ప్రతిసారి బిగ్ బాస్ వాళ్ళ టీఆర్పీ అయితే విపరీతంగా పెరిగింది. అందులో ఏం ఠోకా లేదు. ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు, ఎక్కువ మంది చూశారు, టీఆర్పీ విపరీతంగా పెరిగింది. అంటే ఒక బిజినెస్ మూవ్ లాగా, ఒక స్ట్రాటజికల్ మూవ్ లాగా సీక్రెట్ రూమ్ అనేది పనికొస్తుంది. నిజానికి బిగ్ బాస్ 2లో తెలుగులో కావాల్సినంత ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి, యుద్ధాలు చేయడానికి జనాలు. అందువల్ల బిగ్ బాస్ 2లో సీక్రెట్ రూమ్ పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు వాళ్ళకు. గుర్తుండే ఉంటుంది మీకు. ఇక బిగ్ బాస్ 3ది ఆల్రెడీ మాట్లాడేసాం. రాహుల్ సిప్లిగంజ్ని ఆ రూమ్లో పెట్టారు. మీరు గమనించారా, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన లాజిక్ రాహుల్ సిప్లిగంజ్ది కూడా. లోపల రాహుల్ సిప్లిగంజ్ ఆల్రెడీ ఒక గ్రూప్లో ఉన్నాడు, క్లోజ్గా ఉన్నాడు. లోపల మరొక పార్టిసిపెంట్తో అది గొడవ, యుద్ధాలు అవన్నీ కాదు, కానీ హౌస్లో ఉన్నంత వరకు కొన్ని ఉంటాయి కదా, అది నడుస్తోంది. ఇవి నన్ను టార్గెట్ చేస్తున్నావు, నిన్ను టార్గెట్ చేసి ఇవన్నీ కొన్ని నడుస్తున్నాయి. సో ఆటోమేటిక్గా ఏం చేశారు, రాహుల్ సిప్లిగంజ్ని కనుక లోపల రూమ్లో పెడితే ఈయన ఫ్రెండ్స్ ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది. ఆయనకు మరో వ్యక్తికి మధ్య కాస్త ఆ గొడవలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవతల వ్యక్తులు కూడా ఏం మాట్లాడుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది. లోపలికి వెళ్తే మనకు కావాల్సిన అంత ఫ్యూయల్ దొరుకుతుంది అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు ప్లాన్ చేసి చాలా చక్కగా రాహుల్ సిప్లిగంజ్ని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టారు. కాకపోతే రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ వాళ్ళ ఆలోచనల్ని మొత్తం ఫెయిల్ చేసి పడేశాడు. పోరాబాయ్, నేను ఉంటాను, ఎవరు ఏం మాట్లాడుకొని నవ్వుతాను, లైట్ తీసుకుంటానని చెప్పి లైట్ తీసుకున్నాడు. బిగ్ బాస్ వాళ్ళకి తలకాయ పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూసారా, అఖిల్ విషయంలో బిగ్ బాస్ సెలెక్ట్ చేయలేదు అఖిల్ని. కానీ ఈ వారం ఎందుకు సెలెక్ట్ చేశాడనేది కూడా మేము చెప్పాం. ఆర్యానాను సెలెక్ట్ చేసే పాసిబిలిటీ అయితే లేదు ఈ వారం, పక్కాగా మనకు కనిపిస్తోంది. ఎందుకని, ఆల్రెడీ ఆమెను మండే రోజు నువ్వు సరిగ్గా ఆడట్లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని నామినేట్ చేశారు దాదాపు హౌస్లో అవినాష్ తప్ప అందరూ. సో మిగతా వాళ్ళందరూ ఈమె చాలా చక్కగా ఆడుతుందండి, పవర్ఫుల్గా ఆడుతుందని చెప్పి ఆమెను చెప్పలేరు. సో ఆమె ఎలాగో సీక్రెట్ రూమ్కి వెళ్ళదు అనేది బిగ్ బాస్కు పక్కా క్లారిటీ ఉంది ఇది పెట్టినప్పుడు. మిగతా వాళ్ళ సంగతి బిగ్ బాస్కు తెలియదు. అందరూ అభిజిత్ అనొచ్చు, లేదు లాస్య అనొచ్చు, సోహైల్ అనొచ్చు, మహబూబ్ అనొచ్చు, హారిక, ఎవరి పేరైనా చెప్పొచ్చు కదా. లోపల ఆ పాసిబిలిటీ ఉంది. ఒక్కోసారి ఏంటంటే 3-2తో ఓట్లు పడుతుంటాయి. ఎవరు హయ్యెస్ట్ అని చెప్పి డిసైడ్ చేసుకోవాలంటే ఆ లోపల వాళ్ళు యునానిమస్గా చేస్తారో తెలియదు, ఓట్లా తెలియదు, కొట్టుకుంటారో తెలియదు, యుద్ధం చేస్తారో తెలియదు, అరుస్తారో తెలియదు. బిగ్ బాస్ అవన్నీ చెప్పలేడు, అవన్నీ కూడా మ్యానిపులేట్ చేస్తూ కూర్చోలేడు. సో ఫైనల్గా ఏమైందంటే బిగ్ బాస్కు కావాల్సిన వ్యక్తి దొరికాడు సీక్రెట్ రూమ్కి. ఎందుకని, అఖిల్కి ఒక గ్రూప్ ఉంది, సోహైల్ అండ్ మహబూబ్తో ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్లో కూడా మళ్ళీ కెప్టెన్సీ ఆ టాస్క్ దగ్గర కొంత అఖిల్ ఇరిటేట్ అయినది కూడా మనకు చూపించారు. సోహైల్ మహబూబ్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు, నాకు కావాల్సిన టైంలో సాయం చేయట్లేదని చెప్పి ఎక్స్ప్రెస్ చేశాడు. సో ఫ్రెండ్షిప్, మళ్ళీ ఫ్రెండ్షిప్ లోపల కొన్ని లూజ్ చైన్స్ అనేవి ఉన్నాయి ఆ రిలేషన్షిప్లో, ఆ ఫ్రెండ్షిప్లో. మోనాల్తో ఆ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఏముందనేది మనకు కనిపిస్తూనే ఉంది. 2 ఉన్నాయి. 3వది ఏముంది అని అంటే
అభిజిత్తో నడుస్తున్నటువంటి ఒక కోల్డ్ వార్ లాంటిది. కోల్డ్ వార్ వరుసగా నడుస్తూ వచ్చింది. ఒకరినొకరు తిట్టుకున్నారు, నామినేషన్స్లో వేళ్ళు చూపించుకున్నారు, అంత అయింది. మళ్ళీ తర్వాత సెట్ అయ్యారు, కూల్గా ఉన్నట్టే ఉన్నారు. కానీ మళ్ళీ ఈ వారం అఖిల్ అభిజిత్ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. సో 3 చైన్స్ అనేవి నడుస్తున్నాయి అఖిల్కి. ఆ లోపల మహా అయితే సోహైల్ని పెట్టారనుకోండి, ఏం చైన్ ఉందండి సోహైల్కి? మహబూబు, అఖిల్, లబోదిబో అంటారు. హర్యానాతో చైన్ ఒకటి నడుస్తోంది కదా. హర్యానాతో సోహైల్ లోపలన అలాగే మాడుతుందామే, లోపల లేకపోయినా అలాగే మాడుతుంది, అదే నడుస్తుంది. జనాలకి చిరాకు వస్తుంది. నామినేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు కయ్య 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 అరుస్తుంటే ఒక స్టేజ్ వచ్చేవారు కాపాడా హే బాబు అని చెప్పి అంటున్నారు, నవ్వుతున్నారు. ఆ సోహైల్ మాట్లాడేటప్పుడు అవన్నీ చేసేటప్పుడు అవన్నీ చేస్తున్నారు, కానీ ఆ బండి అంటున్నారు. కొత్తదనం అనేది రావట్లేదు. సో ఇన్ని కాంబినేషన్స్లో అఖిల్ బిగ్ బాస్కి కావాల్సిన విధంగా దొరికాడు. సీక్రెట్ రూమ్లో ఎవరిని పెడితే బిగ్ బాస్కు లాభం అనేది కలుగుతుందో అలాంటి వ్యక్తిని ఏరి కోరి లోపలన్నటువంటి వాళ్ళు తెలుసో తెలియక పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశారు. అది జరిగింది. సో ఇంకా మాట్లాడదాం. ఇంకేమైనా బిగ్ బ్రదర్వి కూడా నేను చెప్పాలనుకుంటే చెప్తాను. పాతవి సీక్రెట్ రూమ్లో పెట్టినప్పుడు ఏమేమి జరిగింది, ఏమైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ధన్యవాదాలు.